ఇండియా మూవీ గేమ్ చేంజర్ ప్రమోషన్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా వరుస ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు మూవీ టీం. ఈ టైంలో మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచే అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్ జోరు పెంచిన టీం డల్లాస్ కస్టడీస్ కల్వెట్ సెంటర్ లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. మెగా మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చ చేద్దామంటూ మూవీ టీం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ కు పుష్ప డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నారు. అంతే, రీసెంట్ గా లక్నోలో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్ త్వరలో చెన్నైలో సందడి చేయబోతున్నారు. జనవరి 1st వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ హడావిడి మొదలు కానుంది. తెలుగు స్టేట్స్ లో ఈవెంట్ గురించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆ ఈవెంట్ కి సంబంధించి ప్లానింగ్ మొత్తం చేసేశారట. జనవరి 4న గ్రాండ్ గా జరగనున్న ఆ వేడుకకి పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట. ఈ వార్త తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. బాబాయ్ అబ్బాయిని ఒకే వేదికపై కలిసి చూసే క్షణాల కోసం వెయిటింగ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే చరణ్ కి ఎంతో ప్రేమ. చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర కన్నా బాబాయ్ దగ్గర ఎక్కువగా ఉన్నానని చరణ్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో పవన్ దగ్గరే చరణ్ పెరిగాడని చిరంజీవి కూడా చెప్పారు. అందుకే పవన్ అంటే చెర్రీకి ఎంతో ప్రేమ. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కోసం పవన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు అని తెలిసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గేమ్ చేంజర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శంకర్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి RRR కన్నా ముందే ఈ మూవీ చేయాలి అని డిసైడ్ అయ్యారట. ఓ పెద్ద హీరోని తీసుకోవాలి అనుకుంటే రామ్ చరణ్ పర్ఫెక్ట్ చాయిస్ అని డిసైడ్ అయ్యారన్నారు. నటన పరంగానే కాదు, వ్యక్తిత్వంలోనూ చరణ్ అద్భుతం అన్నారు దర్శకుడు శంకర్. ఎందుకంటే చరణ్ చూస్తే ఆయనలో ఏదో తెలియని శక్తి లోపల కంట్రోల్ చేసినట్లు అనిపిస్తుంది. టైం వస్తే ఆ శక్తి బ్లాస్ట్ అవుతుందని అంటూ ఉంటారు. రామ్ చరణ్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడు. ఎలాంటి సన్నివేశాన్నైనా బాగా హ్యాండిల్ చేయగలరు అంటూ ఓవైపు వ్యక్తిత్వం, మరోవైపు నటన గురించి పొగడ్తల వర్షం కురిపించారు శంకర్. ఈ మూవీలో రామ్ చరణ్ అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి IAS అధికారిగా, రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా మూవీ థియేటర్లోకి రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.